బెజవాడలో కాల్ మనీ మైక్రో ఫైనాన్స్ యాప్ బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. బెజవాడ పోలీసులకు 20 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. పెనమలూరు, కృష్ణలంక, భవానీపురం, సత్యనారాయణపురం, పటమట పోలీస్ స్టేషన్లకు బాధితులు క్యూ కడుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 52 యాప్లను గుర్తించింది సైబర్ టీమ్. ఈజీ మనీ, ఈజీ క్యాష్, క్యాష్ నౌ, క్యాష్ ప్లాన్ ఇతర సంస్థలపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ యాప్లు ఏదైతే అత్యధిక వడ్డీలకు తీసుకొని స్టూడెంట్స్ ని అదేవిధంగా ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళని టార్గెట్ గా చేసుకుని ఎక్కువగా వీళ్ళందరూ మైక్రో ఫైనాన్స్ యాప్ నుంచి ఆన్లైన్ లో ఈ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని లోన్లు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్లు కూడా వస్తున్న నేపథ్యంలో ఒకసారి సైబర్ క్రైమ్ సిఐ ఉన్నారు మనతో. సార్ శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి ఇప్పుడు అంటే గత ఒక నెల 2 నెలల పరిధిలో మైక్రో ఫైనాన్స్ యాప్కి సంబంధించి ఎక్కువ మంది సూసైడ్లు చేసుకోవటం కానీ ఈ ఘటనలో అటు తెలంగాణలో ఇటు మన వైజాగ్ లో కూడా జరిగింది. ఇప్పుడు విజయవాడను పరిశీలిస్తే ఇక్కడ కూడా కంప్లైంట్లు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్ని వచ్చినాయి మనకి ఇప్పుడు? ఈ మొత్తం 4 నెలల పరిధిలో సుమారు 20 పిటిషన్ల దాకా వచ్చినాయి మనకు. మొత్తం ఈ పటమట, పెనమలూరు, కృష్ణలంక, సత్యనారాయణపురం, భవానీపురం ఏరియా నుంచి. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఈ కరోనా తర్వాత అందరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఇన్స్టెంట్ మొబైల్ యాప్స్ ద్వారా లోన్లు ఇవ్వడంతో 5,000 నుంచి 2 లక్షల వరకు లోన్లు తీసుకుని ఆ లోన్ పర్సెంటేజ్ వచ్చేటికి 32 to 50% ఉంటుంది. వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత హెరాస్ చేయాలని మాత్రం, హెరాస్ చేస్తే మాత్రం తప్పది. హెరాస్ చేయకూడదు. వాళ్ళని హెరాస్ చేస్తే మాత్రం వాళ్ళకి మేము వీఆర్ సెండింగ్ ద మెయిల్స్ పంపించిన తర్వాత దే ఆర్ స్టాపింగ్ దేర్ హెరాస్మెంట్స్. కాబట్టి ప్రధానంగా ఈ కంప్లైంట్స్ ని పరిశీలిస్తే ఈ అమౌంట్ తీసుకునే తక్కువ, అదేవిధంగా హెరాస్మెంట్ అనేది ఎక్కువ చేస్తున్నారు. ఏ విధంగా హెరాస్మెంట్ అనేది జరుగుతుంది అనేది చూడొచ్చు. అంటే హెరాస్మెంట్ ఈ సంస్థలు ఏదైతే మైక్రో ఫైనాన్స్ వీళ్ళు ఈ హెరాస్మెంట్ చేసేవాళ్ళు రికవరీ కాల్ సెంటర్కి ఇస్తున్నారు. రికవరీ కాల్ సెంటర్కి వాళ్ళు జాబ్ చార్ట్ వచ్చిన తర్వాత జాబ్ చార్ట్ తీసుకుని వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి లోకల్ ఏరియాలో సపోజ్ తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వాల్సి వస్తే తెలుగు కాల్ సెంటర్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో ఫోన్లు చేయించి పలానా యాప్లో మీరు డబ్బులు కట్టాలని చెప్పేసి హెరాస్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు వైల్ డౌన్లోడింగ్ ది యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే ఆ యాప్లో ఉన్నటువంటి మన కాంటాక్ట్స్ కానీ, మన లొకేషన్ కానీ, మన ఎస్డీ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం మన ఫొటోస్తో సహా మొత్తం కాపీ చేసుకుని మనం ఎప్పుడైతే 1 వీక్లో కట్టాల్సి వచ్చినప్పుడు 6th డే నుంచే స్టార్ట్ చేస్తాం. మీరు డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వటం కట్టకపోతే మాత్రం అని చెప్పేసి 1 వీక్ తర్వాత వాళ్ళకి హెరాస్మెంట్ కాల్స్ చేసి కంటిన్యూస్గా హెరాస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్కి వీడు ఫ్రాడ్, వీడు డబ్బులు లోన్ తీసుకుని కట్టట్లేదని చెప్పేసి మెసేజ్ కూడా పంపిస్తాడు. ఈ కరోనా ఇబ్బందుల వల్ల ఈ ఫ్యామిలీ మెయింటెనెన్స్ అవ్వచ్చు, లేకపోతే స్టూడెంట్ మెయింటెనెన్స్ కోసం అవ్వచ్చు తీసుకుని వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. మనకి అంటే సైబర్ క్రైమ్ దగ్గరకు వచ్చి ఈ ఫిర్యాదులు ఇలా వేధింపులకు పాల్పడుతున్నారు ఇలాగ యాప్స్ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు అన్న తర్వాత మనం నుంచి ఏ విధంగా వాళ్ళకి కొంతవరకు భరోసా కానీ రక్షణ కానీ ఇస్తున్నాం? ఎలాంటి చర్యలు తీసుకున్నాం? చట్ట ప్రకారం ఎవరిని పీడించకూడదు, పీడించే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళకి పేమెంట్ తీసుకునే టైం ఇవ్వాలి. అవసరమైతే ఇంట్రెస్ట్ తీసుకోవాలి. కానీ వాళ్ళని హెరాస్ చేసి వాళ్ళని పీడించే పద్ధతికి స్వస్తి చెప్పాలని చెప్పేసి కన్సర్న్ యాప్స్ అందరికీ మేము మెయిల్స్ పెడుతున్నాం. తదనుగుణంగా వాళ్ళ నోడల్ ఆఫీసర్ కూడా రెస్పాండ్ అయ్యి మనకి రిప్లై ఇస్తున్నారు. మేము హెరాస్ చేయట్లేదు సార్, వాళ్ళని చేయమని చెప్పేసి హామీ ఇస్తున్నారు. ప్రత్యేక బృందాలు పంపిస్తామా? ఎందుకంటే ఎక్కువ కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో ఇవన్నీ కూడా నోయిడా బేస్ గా ఇవన్నీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సైబర్ కి సంబంధించి అన్ని అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దీంట్లో వీళ్ళు లోన్ ఇవ్వడం తీసుకోవడం నేరం కాదు. కానీ ఈ హెరాస్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి దాని ప్రకారం హెరాస్మెంట్ యాంగిల్లోనే మేము యాక్షన్ తీసుకుంటాం. అంటే సార్ గతంలో కూడా విజయవాడలో కాల్ మనీ అని చెప్పి అదేవిధంగా వేధింపుల కేసులు ఇవన్నీ ఎక్కువగా జరిగినాయి. విజయవాడ కమిషనరేట్ పరిధిలో పరిశీలిస్తే అప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసుల నుండి చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు 20 వరకు కంప్లైంట్లు వచ్చినాయంటే తక్కువేం కాదు, 20 వరకు ఫిర్యాదులు కూడా మనకు వచ్చినాయి అంటున్నారు. ఈ విధంగా ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళకి ఏం చెప్తాం డిపార్ట్మెంట్ నుంచి, కమిషనరేట్ పరిధి నుండి, విజయవాడ నుంచి? ఈ లోన్ యాప్స్ వచ్చేవాడికి దేశవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ లోన్ ఇస్తారు. దాంట్లో మన విజయవాడ ఒక భాగమే. మన విజయవాడలో ఎవరైనా తీసుకుని ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ రావచ్చు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రావచ్చు. వచ్చిన తర్వాత దానికి వాళ్ళని హెరాస్మెంట్ మిమ్మల్ని చేయకుండా చేయడానికి పూర్తి చర్యలు మేము తీసుకుంటాం. సార్ అట్లాగే అమౌంట్లు మనకు వచ్చిన కంప్లైంట్లు పరిశీలిస్తే ఎంత అమౌంట్ నుంచి హైయెస్ట్ ఎంత అమౌంట్ తీసుకున్న వాళ్ళు మనకి ఫిర్యాదులు చేస్తాం? అమౌంట్ 5,000 దగ్గర నుంచి 1,50,000 వరకు కూడా ఉన్నారు. దీంట్లో వడ్డీలు పెరిగిపోయి 1,50,000కి డబుల్ అయిపోతున్నాయి, ట్రిపుల్ కూడా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి.
ఇది మొత్తంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో గతంలో కాల్ మనీ వ్యవహారాలు, కాల్ మనీ వల్ల వేధింపులకు గురైతే ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ యాప్ ద్వారా 32 నుంచి 42% ఇంట్రెస్ట్ తో రుణాలు ఇచ్చి వాళ్ళని ఆ రుణాల చెల్లింపుకు సంబంధించి వేధింపులకు గురవటం మీద అయితే 20 వరకు కూడా కంప్లైంట్లు అయితే ప్రస్తుతం సైబర్ పోలీసులకు అయితే విజయవాడ కమిషనరేట్ పరిధిలో అయితే వచ్చిన నేపథ్యంలో మొత్తం ఆన్లైన్ లో ఉన్నటువంటి ఆ యాప్స్ కి సంబంధించి అయితే సైబర్ క్రైమ్ నుంచి మెయిల్స్ పెట్టడం, వేధింపులు పాల్పడొద్దని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇది శృతిమించితే మరింత వేగంగా కూడా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని చెప్పి అయితే విజయవాడ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.